నియోజకవర్గ బాధ్యుడిగా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. అలాగే సోదరుడు నాగార్జున రెడ్డి గారిని మార్కాపురం శాసనసభ్యుల వారిని గిద్దలూరు నియోజకవర్గ బాధ్యులుగా మీ అందరినీ నేను కోరేది, విజ్ఞప్తి చేసేది ఒకటి. నన్ను ఏ రీతికైతే ఆదరించినారు, పార్టీని ఏ రీతికైతే 2019 సంవత్సరంలో ఆదరించినారు, ఆ ఆదరణ తక్కువ లేకుండా సోదరులు నాగార్జున రెడ్డి గారిని కూడా గెలిపించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడి మీద, కార్యకర్త మీద ఉంది అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను కొత్తగా అక్కడికి వస్తున్నాను. కొత్తగా అక్కడికి వచ్చేటప్పటికి రాజకీయాలు మనకు తెలియదు ఏం కాదు. బురద వేస్తూ ఉంటారు. ఇది సహజం. ఆయన అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేటప్పటికి అబ్బా ఆయన అట్లంటా ఇట్లంటా అని చెప్పేసి మాట్లాడతారు. నన్ను అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేటప్పటికి అబ్బా ఆయన అట్లంటా ఇట్లంటా అని మాట్లాడతారు. ఇంకా అట్లంటా ఇట్లంటా అని మాట్లాడకుండా ఉండే నాయకుడు చెప్పండి. ఎన్ని మనం ఇది కావాల్సిన అవసరం లేదు. ఎవరెవరో ఏదేదో మాట్లాడితే మనము దాన్ని మైండ్లో ఎక్కించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్నా రాంబాబును మీరు ఏ రీతికైతే ఆదరించినారో అదే ఆదరణ సోదరుడు నాగార్జున రెడ్డి గారి మీద కూడా మీరు ఉంచి విజయాన్ని వారికి చేకూర్చి ముందుకు తీసుకెళ్ళాలని కోరుతా ఉన్నా. అలాగే మీకు నాకు ఉన్నటువంటి అనుబంధంతో చెప్తా ఉన్నా. నాగార్జున రెడ్డి గారు మేము కొత్త కదా, మేము కొత్త కాబట్టి ఆయన ఏమన్నా మమ్మల్ని పట్టించుకుంటాడో లేదో, ఏమన్నా గుర్తిస్తాడో లేదో అనేటువంటి భావాలు మీకు అవసరంగా ఒళ్ళు దాచిపెట్టుకోకుండా ఓపెన్గా పార్టీ విజయం కోసం, సోదరుడి విజయం కోసం మీరు ముందు నిలబడి కష్టపడి చేయండి. మీ సమస్య ఏదున్నా శాసనసభ్యుడిగా నేను మార్కాపురైనా, శాసనసభ్యుడిగా నాగార్జునైనా మీ అందరి సమస్యలు తీర్చే బాధ్యత నేను కూడా